హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. వీడియో బాగా రీచ్ వెళ్తుంది. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సో జస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి, మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి వీడియోస్ వీ క్యాన్ డిస్కస్. సో యా, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఛాంపియన్స్ టీమ్ ఆర్సీబీ గురించి. సో ఏం మాట్లాడుకోవాలి అసలు ఆర్సీబీ గురించి? ఆఫ్టర్ 18 years ఫైనలీ ఛాంపియన్స్ అయ్యారు వాళ్ళు లాస్ట్ ఇయర్. వెరీ హ్యాపీ ఫర్ దట్. స్పెషల్లీ వెరీ హ్యాపీ ఫర్ విరాట్ కోహ్లీ బికాస్ హీ డిజర్వ్స్ ఇట్ ఇన్ ఆల్ ఇయర్స్. ఇన్ని ఇయర్స్ కూడా ఒక్కడే టీం కోసం ఎంత చేశాడో వి ఆల్ నో. బట్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కొంచెం అది ఉంటుంది ఫ్రిక్షన్ అనేది. యాజ్ ఎ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ ఆర్సీబీ. దట్స్ రియలీ గుడ్, దే బికమ్ ఛాంపియన్స్. బట్ ఏమో టీం ఏదో ఇష్యూస్ నడుస్తున్నాయి, చూద్దాం ఏమవుతుందో ఐపీఎల్ అయ్యేంత వరకు. అండ్ చలో వాళ్ళ టీం గురించి మాట్లాడుకుంటే మాత్రం వాళ్ళు అన్ని ఆస్పెక్ట్స్లో అన్ని ఆల్ ఓవర్ దే ఆర్ ఆల్ కవర్డ్. వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ కూడా చూసుకుంటే మనం ద ఓన్లీ మేజర్ నేమ్ ఇస్ లియామ్ లివింగ్ స్టోన్. తను అనుకున్నంతగా లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేయలేదు, సో దే రిలీజ్డ్ హిమ్. ఈసారి మేబీ దే మైట్ పిక్ హిమ్ అగైన్ ఫర్ అ స్మాలర్ అమౌంట్ ఆర్ వేరే బ్యాకప్స్కి ఏమైనా వెళ్ళొచ్చు. వాళ్ళ మేజర్ జస్ట్ థింగ్ ఇస్ దట్ దే హ్యావ్ టు జస్ట్ ఫిల్ ద బ్యాకప్స్ అంతే. వాళ్ళు ప్లేయింగ్ 11 or 12 చాలా బాగుంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చాలా బాగా కవర్ చేశారు. ఇఫ్ ఐ యామ్ ఆర్సీబీ మేనేజ్మెంట్ లోకల్ పర్సన్ అయితే ఐ విల్ జస్ట్ పిక్ యంగ్స్టర్స్. మంచి టాలెంట్ ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళని పిక్ చేసుకొని ఐ విల్ గ్రూమ్ దమ్ ఫర్ 2-3 years. ఎందుకంటే కోహ్లీకి కూడా ఏజ్ అవుతుంది, భువనేశ్వర్ కుమార్ ఈజ్ ఆల్సో ఆన్ ద లాస్ట్ ఫేజ్లో ఉన్నారు వాళ్ళు. సో మంచి ఒక 3-4 మంచి బ్యాకప్ మంచి ఇండియన్ టాలెంట్ని తీసుకొచ్చి ఇది మంచి లీడర్స్ కింద మనం గ్రూమ్ చేస్తే దే విల్ బికమ్ నైస్ బెటర్ క్రికెటర్స్ అండ్ దే క్యాన్ బికమ్ ద ఫేస్ ఆఫ్ ది ఆర్సీబీ. సో వాళ్ళైతే అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కవర్డ్ ఉన్నాయి. ఛాంపియన్స్ టీమ్ని ఎందుకు వై డూ యూ వానా జస్ట్ అలా చేంజ్ చేసి వాళ్ళకున్న మంచి ఆ ర్యాప్ని ఎందుకు పోవడం అనుకున్నాను. సో నోబడీ లైక్ నేనైతే పర్సనల్గా ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ ఆర్సీబీస్ టీమ్. జస్ట్ వాళ్ళ కోర్ అలా ఉంది, అలానే ఉండనిద్దాం. దే హ్యావ్ ద బెస్ట్ ఫినిషర్స్. టిమ్ డేవిడ్ కానీ, రొమారియో షెపర్డ్ కానీ, బ్యాకప్స్లో బెతిల్ ఉన్నాడు. సో దే హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. నేనైతే ఫస్ట్ ఈ క్రెడిట్ అంతా దినేష్ కార్తిక్ ఇస్తాను. ద వే దే వెంట్ ఇన్ టు ద ఆప్షన్, దే పిక్డ్. అంటే మనం పాత వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీస్ చూస్తే కనుక ఎప్పుడైనా వాళ్ళు బ్యాట్స్మెన్ ఓరియంటెడ్గా వెళ్తుండే. ఎవరో ఒక 3-4 మెయిన్ బ్యాట్స్మెన్స్ని చాలా హ్యూజ్ ప్రైజ్ పెట్టి కొనేస్తుండే. వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే అంతే, టీం కూడా ఏం పర్ఫామ్ చేస్తలేదు. కానీ లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ప్లానింగ్తోని చాలా అండర్స్టాండింగ్తోని అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేయాలనేసి దే పిక్డ్ బ్రెయిన్ చాలా పెట్టేసి దే పిక్డ్ రియల్లీ గుడ్ టీమ్. అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేశారు. సో చాలా బాగుండే. అందుకే దట్ ఈస్ వై దే బికమ్ ఛాంపియన్స్. ఎందుకంటే ఒక్కరే వీళ్ళు ఆడితేనే గెలుస్తారు టీం అనేటట్లు లేకుండే లాస్ట్ ఇయర్. లైక్ ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు పర్ఫామ్ చేశారు. టిమ్ డేవిడ్ కొన్ని మ్యాచెస్, రొమారియో షెపర్డ్, కోహ్లీ, భువనేశ్వర్, ఎస్ దయాల్ కూడా, కృణాల్ పాండ్యా మెయిన్ పర్సన్, అందరు కాంట్రిబ్యూట్ చేశారు. జితేష్ శర్మ కూడా అందరు కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి దే వర్ ఏబుల్ టు బికమ్ ఛాంపియన్స్. సో నేనైతే ఈసారి వాళ్ళ టీంలో ఏం చేంజెస్ చేయను. జస్ట్ ఒక 3-4 మంచి బ్యాకప్స్ని తీసుకొని వాళ్ళని గ్రూమ్ చేసుకుంటూ టీంలో ఫ్యూచర్ కోసం పెట్టుకుంటాను అంతే. అండ్ ఆల్ సెట్ ఉంది వాళ్ళది, నో చేంజెస్ నీడెడ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. వాట్ డూ యూ థింక్ వాళ్ళు ఎవరిని పిక్ చేయాలి ఏంటనేసి. చలో, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.